డాక్టర్, మా పిల్లవాడు తన క్లాస్ లో అందరికన్నా హైట్ తక్కువ ఉన్నాడండి. ఏదైనా మంచి టానిక్, పాలలో కలుపుకోవాల్సిన ఒక పౌడర్ ఏదైనా ఇస్తే హైట్ పెరిగిపోవాలండి. ఇప్పుడు మా వాడి వయసు 10 years అని ఒక ఫాదర్ వచ్చారు. సో పిల్లవాడిని అంతా ఎగ్జామిన్ చేసి అన్ని చూస్తే తీరా యాక్టివ్ గా ఉన్నాడు, షార్ప్ అండ్ ఇంటెలిజెంట్. క్లాస్ లో హెల్త్ వైస్ పక్కగా అన్ని లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయి. దాంతో పాటు చూస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా తక్కువ హైటే. సో డియర్ పేరెంట్, మీకు తెలియాల్సిందేది ఏంటంటే హైట్ అనేది ఇట్స్ ఆల్సో అ జెనెటిక్ ఫ్యాక్టర్. ఓకే, పాలల్లో కలిపితే హైట్ పెరిగిపోతారనో, లేకపోతే నిద్రపోయే ముందు ఏదైనా సిరప్ తాగితే నిదానంగా హైట్ వచ్చేస్తారనో అనేది మీకు మీ టీవీ అడ్వర్టైజ్మెంట్ లో ఎట్లా అయితే మీరు రకరకాల పౌడర్లు చూసి నమ్మేస్తారో అలాంటివి నిజ జీవితంలో లేవు. మీ పిల్లోడి ఓవరాల్ ఆరోగ్యం ఏంటంటే తన తినాల్సిన ఒక బ్యాలెన్స్డ్ డైట్, దాంతో పాటు టయానికి సరిపోయే విధంగా నిద్ర ఉండాలి. దాంతో పాటు ఈ సమాజంలో ఇప్పుడు లేనిది అంటే అవుట్డోర్ యాక్టివిటీ. ఒక నార్మల్ స్మార్ట్ ఫోన్ తోనో టాబ్లెట్ తో గడిపేస్తున్న ఈ జనరేషన్ కాకుండా బయట అట్లీస్ట్ రోజుకి 1 గంట సేపు హ్యాపీగా ఆడుకోవాలి పిల్లవాడు. దాంతో పాటు పేరెంట్స్, డాక్టర్, పీడియాట్రిషియన్ ప్రతి సంవత్సరము మీ పిల్లవాడికి వ్యాక్సినేషన్స్ లేకపోతే జనరల్ హెల్త్ చెకప్ పోయినప్పుడు మా వాడు కరెక్ట్ హైట్ వెయిట్ ఉన్నాడా లేదా, 10 సంవత్సరాలు రాని డౌట్ 10వ సంవత్సరానికి ఎందుకు రావాలి ఆలోచించండి.